4వ అధ్యాయం 14వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందాం. అందరూ బైబిల్ తెరవండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు తీసారా? భక్తిహీనుల త్రోవను చారకుము, దుష్టుల మార్గమున నడువకుము, దానియందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి పారిపోము. అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటివారిని పడద్రోయనిది వారికి నిద్ర రాదు. కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు, బలత్కారము చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. అందరూ తలంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడినైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మీకు పోయిన వారం ఒక హోంవర్క్ ఇచ్చాను. ఎంతమంది చేశారు? చేతులు చూడొచ్చా? బాగా ఎత్తండి, బాగా స్ట్రైట్గా ఎత్తండి. ఒక హోంవర్క్ ఇచ్చాను, ఇంటికాడ తప్పకుండా చదవమని ఒక వాక్య భాగాన్ని చెప్పాను పోయిన వారం. దాని అప్పుడు మీరు మిగతా వాళ్ళందరూ చదవలేదంటే ఏమని అర్థము? మీరు తెలుసుకోవాల్సినవి తెలుసుకోలేకపోవడానికి, వాక్యం ప్రకారం నడవలేకపోవడానికి, ఆ ధన్యత భాగ్యాలు స్వతంత్రించుకోలేకపోవడానికి కారణం ఇదే. ఈ గుడికి వచ్చి ఏదో క్రైస్తవులం కదా అని చెప్పి వచ్చేసి వినేసి ఇంటికి వెళ్ళిపోయి ఏదో వాళ్ళ ఇష్టానుసారంగా జీవించి మళ్ళా ఆదివారం గుర్తొస్తే, ఒకవేళ గుర్తొస్తే ఆదివారం అని అప్పుడు రావడం, లేదంటే ఆ రోజు కూడా లేదు. పనులు, ఆదివారం కూడా సంపాదన. ఎంత అవసరమైన వాక్యం అయితే పాస్టర్ గారు ఇది వివాహమైనటువంటి భార్యాభర్తలు చదవండి అని చెప్పాడు అని అయినా కొంచెమన్నా జ్ఞానం ఉండాల్సిన అక్కర్లేదా? కొంచెమన్నా ఉండొద్దా? ఎందుకు చెప్పాడు? దాన్ని సమాజంలో, సంఘములో కొంచెం వివరించడానికి, కొంచెం ఆడున్న పదాలు కొంచెము ఇబ్బంది కలిగజేస్తాయి. అందుకని ఇంట్లో చదవమన్నా మిమ్మల్ని. అంటే ఇంకా పబ్లిక్లో అనేక మంది, మనకు లైవ్ పోతా ఉంది కదా, అది బయట కొంతమంది అన్యులు కూడా వింటుంటారని కొన్ని పదాలు, అది పరిశుద్ధతను గురించి, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఏకత్వం, ఏక శరీరాన్ని గురించి, దేవుడిచ్చినటువంటి భార్యాభర్తల సంబంధం, ఆ సంతోషాన్ని గురించి కొన్ని సొలొమోను రాజు చాలా జ్ఞానముతో చక్కగా, ఆయన మొహమాట పడకుండా స్పష్టంగా ఆయన రాసిపెట్టాడు. ఇక పబ్లిక్లో కొంచెం వాటిని వివరించడం, అలాగ కొంచెం కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి నేను అలా మీకు ఒకసారి అట్లా క్లుప్తంగా నేను మీకు అట్లా చెప్పేసి మీరు బాగా డీప్గా ఇంటికి వెళ్ళి చదవమని చెప్పా. మీరు చదవలేదు అని అంటే మీరు దేవుడు ఇచ్చినటువంటి
ఆ ధన్యత, ఆ భాగ్యం ఏ విషయంలోనైనా సరే, భార్యాభర్తల విషయంలోనే కాదు, బైబిల్లో బోధించబడుతున్నటువంటి ప్రతి విషయం, అందులో ఉన్నటువంటి ఆ యొక్క తేనె, జుంటె తేనె ధారల కంటే మధురమైనటువంటి ఆ వాక్యాన్ని, అందులో ఉన్నటువంటి ఆ మకరందాన్ని, ఆ తేనెని, ఆ తేనెటీగలు చూస్తూ ఉంటాం మనం, సీతాకోక చిలుకలు కానీ, తేనె తాగేటటువంటి చిన్న చిన్న కీటకాలు, అవి ఎగురుతూ చక్కగా ఆ పుష్పము లోపలికి వెళ్ళి ఆ తేనె, ఆ మకరందాన్ని తీసుకొని ఎంత చక్కగా అవి తాగుతుంటాయి కదా. బైబిల్ ఏం చెబుతుంది? తేనె కంటే, జుంటె తేనె ధారల కంటే మధురమైనది ఆ వాక్యం అని. ఈ లోక సంబంధంగా ఉన్న తేనె తాగితే ఏదైనా కొంచెం ప్రయోజనం కలగచ్చు, కానీ వాక్యం అనేటటువంటి ఈ తేనె తాగిన వాళ్ళు శాశ్వత కాలం బ్రతుకుతారు. హలో, శాశ్వత కాలానికి ప్రయోజనం అండి. పౌలు గారు కూడా చాలాసార్లు చెప్పాడు, శరీర సంబంధమైన వ్యాయామము కొంత మట్టుకే ప్రయోజనం అన్నాడు. ఏది? ఎక్సర్సైజ్, రోజు నువ్వు రన్నింగ్ చేయి, లేకపోతే జిమ్కు పో, రకరకాలుగా నువ్వు ఏమేమైనా చేసుకో, యోగా ప్రాక్టీస్ చేసుకో, ఏమన్నా చేసుకో. పౌలు గారు ఏమన్నారంటే కొంచెం మట్టుకే ప్రయోజనం అన్నాడు. ఏంటి? కొంచెం మట్టుకే ప్రయోజనం. ఆత్మ సంబంధమైన వ్యాయామము శాశ్వతమైన ప్రయోజనం అని రాశాడు ఆయన. హల్లెలూయా. అర్థమైందా? హలో. అందుకని ఎంతమంది గొప్ప గొప్ప నాయకులు, మంత్రులు, జిమ్ చేసే వాళ్ళు కూడా చచ్చిపోయారు. హలో. కరోనా సీజన్లో అయితే ఎంతోమంది, లెక్కలేనంతమంది గొప్ప గొప్ప క్రైస్తవులు అనబడిన వాళ్ళు, పాస్టర్లు అనబడిన వాళ్ళు, ఎంతమంది గొప్ప గొప్ప నాయకులు, ధనవంతులు ఏ తేడా లేకుండా చనిపోయారు కదా. వాళ్ళంతా వారి యొక్క దేహాన్ని కాపాడుకోవడానికి చేయలేదా? జాక్సన్కి తెలుసు కదా, అతడు ఇంటి చుట్టూరు మనుషులను పెట్టుకున్నాడంట. మైకేల్ జాక్సన్, వినుంటారు మీరు. అతడు చచ్చిపోకుండా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడంట. గుండె ఏమన్నా అయిపోతే గుండె ఇచ్చేవాడిని, కిడ్నీ ఏమన్నా అయిపోతే కిడ్నీ ఇచ్చేవాడిని, కాలు ఏమన్నా అయిపోతే కాలు ఇచ్చేవాడిని, ఇలాగ అందరిని పెట్టుకున్నాడు. గొప్ప శ్రీమంతుడు అయిపోయాడు. శాశ్వత కాలం బ్రతుకుతాను అనుకున్నాడు, ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నాడు. చాలా తక్కువ వయసులోనే అతడు చనిపోయాడు. గూగుల్లో చూస్తే నాకంటే ఎక్కువ మీకు తెలుస్తుంది ఆయన గురించి. నేను అప్పుడప్పుడు ఏదో అట్లా అంటాను, అంత పెద్దగా పోను, ఆ గూగుల్లో కూడా పోను. నేను దేవుని ఆత్మ ప్రేరేపణతో బైబిల్ చదువుకొని, బైబిల్లో నుంచే ఆ జుంటి తేనె దారులు తెలుసుకొని అవే మొదటి నుంచి బోధిస్తూ ఉంటాను నేను. అది కూడా దేవుని ఆత్మే బోధించేది. హల్లెలూయా. అంతకుమించి నాకు ఇంకేం తెలియదు. పుస్తకాలు చాలా కొనుక్కుంటా, చదవలేను. బైబిల్ చదువుకుంటా, దేవుడు ఆత్మలో తలంపులు ఇస్తూ ఉంటాడు, అయ్యే సంఘంలో మొదటి నుంచి నేను పంచుకునేది. హల్లెలూయా. అది కూడా ఆత్మదేవుడే. ఆత్మదేవుని ద్వారానే సమస్తం జరిగేది. నిజంగా మీరు ఎంత నిర్లక్ష్యం చెప్పండి, మీరు చదవలేదని అంటే. సామెతలు 5వ అధ్యాయము 8వ వచనం నుంచి మిమ్మల్ని 20వ వచనం వరకు చదవమని చెప్పా. ఈరోజైనా గుర్తుపెట్టుకొని పోయి మరలా చదవండి. పెళ్ళైన భార్యాభర్తలు ఇద్దరు కలిసైనా చదవండి. ఏంది? ఇద్దరు కలిసి చదవండి. మీ యొక్క పడక గదిలో కూర్చొని ఇద్దరు చదువుకొని పడుకోండి. ఆ భాగ్యం ఏంటో, ఆ ధన్యత ఏంటో మీకు అర్థమవుతుంది. హలో. నేను చదవను అంటే, అయ్యా పాస్టర్ చెప్పాడు, అయ్యా దేవుడు చెప్పాడంట. ఒక్కరోజు ఈరోజన్నా కూర్చో చదువుతాము, ఇద్దరం కలిసి చదువుతాము. చాలా సంవత్సరాల క్రితం ఒక క్రిస్టియన్ లేడీ, అంటే క్రిస్టియన్ యంగ్స్టరు ముస్లిం యంగ్స్టర్ని వివాహం చేసుకుందంట. ఖురాన్ ఒక పక్కన, బైబిల్ ఒక పక్కన పెట్టుకొని ఇద్దరు చదివేవాళ్ళంట. ఏంది?
ముస్లిమ్స్కి ఖురాన్ కదా వాళ్ళ మత గ్రంథం. అలాగే మన క్రైస్తవులకి బైబిల్ మన మత గ్రంథం. మతము అని మాట్లాడాల్సి వస్తే వాళ్ళు చదువుతూ ఉండేవాళ్ళంట. ఇద్దరు చదువుతూ ఉంటే ఖురాన్లో దేవుడు ప్రేమ ఉన్నాడు అనే పదమే కనపడలేదంట. ఏం కనపడలేదు? దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ ఉన్నాడు అనే పదమే కనపడలేదంట. అప్పుడు అతను తన భార్య వైపుకు తిరిగేసాడు అనమాట. అవును, దేవుడు ప్రేమ లేకపోతే అసలు దేవుడు ఎట్టా? కాబట్టి బైబిల్ చెప్తుంది దేవుడు ప్రేమ స్వరూపి, కాబట్టి బైబిలే కరెక్ట్ అని. కానీ ఏనాడు కూడా ఆమె వివాహమైన తర్వాత చదువుకుంటూ కూర్చునే వాళ్ళంట అంతవరకే. కానీ ఎప్పుడు కూడా నువ్వు మారయ్య అని అతను ఏం మాట్లాడిందే లేదంట. అతను ఖురాన్ చదువుకునేవాడంట, ఈమె బైబిల్ చదువుకునేది. అంతే. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన భార్యలో ఉన్న అభిషేకము ఆయన్ని తాకి సర్వ సత్యములోనికి తెచ్చేశాడు. పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తాడు కదా. వింటున్నారా? హలో. కాబట్టి భార్యాభర్తలు కలిసి చదవండి ఇద్దరు, మంచిది. మీ జీవితంలో నిజంగా దేవుడు కుటుంబాన్ని కట్టినప్పుడు వాళ్ళని ఏక శరీరం అని ఎందుకు అన్నాడు, వాళ్ళు ఎలా సంతోషంగా ఉండాలన్నాడో మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. పరస్త్రీ వ్యామోహము, పరపురుషుని వ్యామోహము లేకుండా ఎలా సొంత కట్టుకున్న భార్యాభర్తలు సంతోషంగా ఉండాలో మహాజ్ఞాని అయిన సొలొమోను రాజు దేవుడిచ్చిన జ్ఞానంతో ఆయన అవి సామెతల రూపంలో రాశాడు. హల్లెలూయా. చాలా మంచిది ప్రియులారా. చదివిన వాళ్లకు దైవాశీస్సులు. హల్లెలూయా. చదవనటువంటి వాళ్ళ విషయంలో దుఃఖపడుతున్నాను నిజంగా, కాపరిగా, ఒక ఆత్మీయ తండ్రిగా. ఎందుకంటే మీరు చెప్పింది చేయలేదు కాబట్టి. కానీ చేయండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇంకెన్నడూ నీ భార్యకు నువ్వు ద్రోహం చేయలేవు, నీ భర్తకు నువ్వు ద్రోహం చేయలేవు. అది కానీ బాగా అర్థం చేసుకుంటే. హల్లెలూయా. సరే, మనము నోవహును ధ్యానిస్తూ ఉన్న నోవహు చరిత్ర ధ్యానిస్తున్నాం. నోవహు దేవుని కృప పొందుకున్నాడు. దేవుని కృప పొందుకున్నాడు. దానికి మనం అనేక విషయాలు ఇప్పటికే ధ్యానించుకున్నాం. ఆయన దేవుడు సెలవిచ్చిన మాట యావత్తు విని ఆ ప్రకారము చేశాడు. అంత మాత్రం కాకుండా తన యొక్క కుటుంబము కూడా దేవుని మాట వినేటట్టు ఆయన చేసుకోగలిగాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమ పరుస్తాము. హల్లెలూయా. ఆ చెడ్డ తరం అంటే నోవహు దినాల్లో ఉన్నటువంటి చెడ్డ తరం అంటే 120 సంవత్సరాలు చెప్తే వాళ్ళు లోబళ్ళ. 120. ఇది మొదటి నుంచి ఇది ఈ క్రియ చేస్తానే ఉంది, ఆ స్వభావం. ఇప్పుడు మొన్న చెప్తే మీరు ఒక వారం లోపల మీరు చేయలేదు కదా. వాళ్ళు 120 సంవత్సరాలు చెప్తే ఒక్కరు కూడా లోబడలా, ఒక్కరు కూడా మారలా. దేవునికి లోబడి విధేయత కలిగి ఉన్నది ఒకే ఒక కుటుంబం అంతే. అది కూడా నోవహు దేవునికి లోబడ్డాడు. నోవహు చెప్తే నోవహుకి ఆయన కుటుంబం లోబడింది. ఈ విషయాన్ని కూడా చాలాసార్లు చెప్పాను మీకు ఫ్యామిలీ ప్రేయర్ మీటింగ్స్లో, కుటుంబ ప్రార్థనల్లో కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు. మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు మాట వినలేదంటే దానికి కారణము మనము దేవుని మాట వినకపోవడమే. ఏమంటారు? లేదు పాస్టర్ గారు, మేము బాగా వింటున్నాము, మా బిడ్డలు వినరంటే అది కరెక్ట్ కాదు. నువ్వు నిజంగా దేవుని మాట వినేవాడివైతే, ఓ తండ్రి, ఓ తల్లి, నువ్వు నిజంగా దేవుని మాట వినేదానివైతే మీ బిడ్డలు తప్పనిసరిగా మీ మాట విని తీర్తారు. హలో. ఇది స్థిరం. మనలోనే ఏదో మిస్టేక్ ఉందన్నమాట. అందుకనే దేవుడు కొన్ని అనుమతిస్తూ ఉంటాడు, ఒక దెబ్బ కొట్టినట్టు అనుమతిస్తుంటాడు. ఎందుకంటే సరి చేసుకోవడానికి. లేకపోతే మనం పోయే దారిలో పోతూ ఉంటాం. మనం ఈ మధ్య ధ్యానించాం కదా, ఒకని ఎదుట సరిగా కనబడే మార్గం కలదంట, అది తుదకు
మరణానికి తీసుకొని పోతుందంట. ఈ మధ్య ధ్యానించాం కదా మనం. వాళ్ళకి సరిగానే అనిపిస్తుంది అది, కానీ తుదకు అది ఎక్కడికి పోతుంది? మరణాన్ని. కాబట్టి ఏదో సమ్ మిస్టేక్ మన జీవితాల్లో తల్లిదండ్రుల్లో ఉండడం ద్వారా పిల్లలు లోబడకుండా జీవిస్తారు. నేను కూడా సందీప్తో చాలా ఇబ్బంది పడ్డాను. నేను సందీప్ ఇప్పుడు పాస్టర్గా మారు మనసు పొంది పాస్టర్గా ఉన్నాడంటే ఒక సమయంలో నేను ఆలోచన చేసి నేను వాడి విషయంలో నా ప్రవర్తన మార్చుకోవాల్సి వచ్చిందన్నమాట. నేను చాలా తీవ్రంగా కోప్పడేవాడిని వాడి మీద, చాలా తీవ్రంగా కొట్టేవాడిని, కొట్టేదానికి కుర్చీ ఎత్తుకొని ఇసురు కొట్టేవాడిని వాడి మీద. పాస్ట్ అయిన తర్వాత కూడా నేను అలాగా ఉన్నాను అంటే వాడు చేసే చేష్టలు అలాగా నాకు కోపం కలిగించావన్నమాట. అలాగే నేను ఎంత చేసినా కూడా నా యొక్క కోపానికి కానీ నేను చేసే క్రియలకు కానీ వాళ్ళు కొంచెం కూడా మార్పు రాలేదన్నమాట. తర్వాత ఇలాగనే వాక్యాన్ని బోధిస్తూ మీతో పంచుకుంటునేటప్పుడు దేవుడు నాతో కూడా ఒకరోజు మాట్లాడాడు. నువ్వు అలాగ చేసి నీ కుమారుణ్ణి మార్చుకోగలుగుతావా? నీలో ఉన్న కోపము ఆవేశం తీసేసుకో, నీలో ఉన్నటువంటి ఆ చర్యలు చేసుకో, వాళ్ళు మారుతారని. అప్పుడు నేను ఇంకా వాడి మీద కోపపడడం, అలాగ అరవడం, ఏది పడితే ఎత్తుకొని కోపం తట్టుకొని ఇసిరేయడం ఇవన్నీ మానేశాను. నేను మానేసి ప్రభువుకి ప్రార్థన చేస్తూ గమ్ముకున్న తర్వాత ఏదన్నా చెప్తూ ఉంటే వినడం మొదలుపెట్టాడు. వింటూ 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 దేవుడు వాడి జీవితంలో మార్పు అనేది వచ్చేసింది. ఇప్పుడు దేవుని కృపను బట్టి పాస్టర్గా పనిచేస్తున్నాడు. అలాగని ఇంకా సంపూర్ణుడు అయ్యాడని నేను చెప్పలా, నేను కూడా సంపూర్ణుణ్ణి అయ్యానని చెప్పలా. మనమంతా పరిశుద్ధతలో సంపూర్ణులము అవడానికి అపోస్తులని, ప్రవక్తల్ని, సువార్తికుల్ని, కాపరుల్ని, ఉపదేశకుల్ని, బోధకుల్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఇది ఈ లోకయాత్ర ముగించే వరకు మన జీవితంలో, మన బిడ్డల జీవితాల్లో ఇది నిరంతరము జరగవలసినటువంటిది. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా నోవహు కుటుంబము దేవుని మాట విని ఆయన అడుగుజాడల్లో నడిచినందువల్ల, నోవహు దేవునితో కూడా నడిచినందువల్ల ఆయనకు దేవుడు తగిన కృప అనుగ్రహించాడని. కాబట్టి ఈ సంవత్సరం మన వాగ్దానం కూడా అదే కదా. పౌలు గారు నాకు నా శరీరంలో ఉన్న ముళ్ళు తీసేయమని ముమ్మారు ప్రార్థన చేశాడంట. ముమ్మారు ప్రార్థన చేశాడు. దేవుడు ఏమన్నాడంటే, నా కృప నీకు చాలు, నీ బలహీనతలోనే నా శక్తి పరిపూర్ణమవుతుంది కదా అన్నాడు. ఇంకా పౌలు గారికి అర్థమైపోయింది. ఇంకా ఆ విషయమై ప్రార్థించడం మానేశాడు. నా దేవుని కృప నాకు చాలని చెప్పి ఆయన హతసాక్షి అయ్యేంత వరకు మంచి పరుగు పరిగెత్తాడు, మంచి పోరాటం పోరాడాడు. ఆయన ప్రభు కోసం ఆయనకు అప్పగించిన పనంతా తుదముట్టించి క్రీస్తు కొరకు హతసాక్షి అయిపోయాడండి. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపడదాం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ మనకు ఎందుకున్నాయి? మాదిరిగా ఉన్నాయి. అందుకనే మనం చదివిన వాక్య భాగం చూడండి. భక్తిహీనుల త్రోవను చారకము, దుష్టుల మార్గమున నడువకము. చూసారా ఎంత స్పష్టంగా నేను చెప్పాను. మహాజ్ఞాని సొలొమోను రాజు ఈ సూర్యుని కింద జరిగే విషయాలు, ఈ భూమండలంలో అన్ని విషయాలు పరిశోధించి ఆయన రాసినటువంటివి ఈ సామెతలు. కాబట్టి భక్తిహీనుల త్రోవను చారకము, దుష్టుల మార్గమున నడవకము. ఏమవుతుంది? భక్తిహీనుల త్రోవను చేరుకుంటే, దుష్టుల మార్గమున నడిస్తే ఏమవుతుందంట? కింద దానికి ఎలాంటి ప్రతిఫలం వస్తుందో చూడండి. దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి పారిపోము. ఎందుకంటే ఆ భక్తిహీనులంట వారికి కీడు చేయనిదే నిద్ర రాదంట. హలో, వాళ్ళు ఏం చేస్తారు? అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటి వారిని
పడద్రోయనిది వారికి నిద్ర రాదు. ఇది వాళ్ళతో చేరితే జరిగే పని. అంటే మనతో బాగానే ఉంటారు, ఏం చేస్తారు వాళ్ళు? కీడు చేస్తారు. వాళ్ళ త్రోవల్లో నడిచే వారికి ఏం చేస్తారంట? కీడు చేస్తారంట. ఇంకా ఏం చేస్తారు? చెప్పండి, బైబిల్ చూసి. పడదోసేస్తారంట. కొంతమంది ఏం చేస్తున్నారు? ప్రాణాలు తీసేస్తున్నారు. అవునా? హలో, కీడు చేయడమే కాదు, పడదోయడమే కాదు, ప్రాణాలు కూడా తీసేస్తున్నారు కదా. స్నేహితులని, సొంత వాళ్ళని మనమంతా ఒకటే అనుకొని, చట్టాపట్టాలు వేసుకొని, భుజాల మీద చేతులు వేసుకొని, మనమంతా ఒకే స్నేహితులం, మనమంతా ఒకే కూడు, ఒకే కుండ, ఒకే పడక అని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది కీడు చేసిన వాళ్ళు ఉన్నారు లోకంలో. ఎంతమంది పడదోసి చేసిన వాళ్ళు ఉన్నారు. ఆఖరికి ఎంతమంది హత్యలు చేశారు చెప్పండి. మనం చూస్తూనే ఉన్నాం. అందుకని అంటున్నాడు, పారిపోమంటున్నాడు. ఏం చేయాలంటే, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి పారిపోము. ఇలాగ పారిపోము అని ఏదన్నా ఒక సందర్భంలో వాక్యం మనకు వస్తే మనకు వెంటనే ఒక వ్యక్తి గుర్తొస్తాడు కదా. ఎవరు? వెరీ గుడ్. ఎవరు? యోసేపు గుర్తొస్తాడు మనకు. ఆ పోతిఫర్ భార్య బుద్ధి లేకుండా ఒక యవనస్తుడిని, తనకు మంచి భర్త ఉండగా ఒక యవనస్తుడిని తన శరీరంలోనికి ఆహ్వానిస్తుంది, జారత్వానికి ఆహ్వానిస్తుంది, వ్యభిచార పాపానికి. కానీ యోసేపు ఆమెకు బుద్ధి చెప్తాడు, అయినా ఆమెకు బుద్ధి రాదు. మాటి మాటికి శోధిస్తుంది. ఒకరోజు ఒక పెద్ద స్కెచ్ చేసేసింది, ప్లాన్ చేసింది. ఇంట్లో ఎవ్వరు లేకుండా చేసుకున్నది. అంటే పని వాళ్ళు ఇంట్లో పని చేస్తుంటారు, వాళ్ళ మీద యజమానుడు యోసేపు. ఒకరోజంతా పెద్ద ప్లాన్ చేసి ఇంట్లో ఎవరు లేకుండా చేసుకొని యోసేపు పని మీద ఇంట్లోకి వస్తే బలవంతంగా పట్టేసుకుంది. ఇంకా యోసేపు ఏం చేశాడు తెలుసా? తన పై వస్త్రం ఆమె చేతిలో వదిలిపెట్టి బయటికి పారిపోయి వచ్చాడు. ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఈ విషయాన్ని మనం. పై వస్త్రాన్ని వదులుకున్నాడు కానీ తన నీతి వస్త్రాన్ని వదులుకోలేదు, పరిశుద్ధ వస్త్రాన్ని చెప్పండి వదులుకోలేదని చెప్పి ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. అలా ఉండాలి మన జీవితంలో. ఈ రోజుల్లో ఎంతోమంది పాపానికి బానిసలైపోతున్నారు, పాపానికి ప్రేరేపించే వాళ్ళకు లొంగిపోతూ ఉన్నారు. తెలిసిందే పదే పదే చెప్పుకుంటా ఉన్నాం, కానీ చెప్తున్నా కానీ వినడం లేదు. ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అనే ఒక కొత్త ఇది, దాంట్లో విచ్చలవిడిగా కొందరు ఫోన్ నెంబర్స్ వాళ్ళు యాడ్ చేయడం, వాళ్ళు ఫాలో అప్ చేయడం, వాటిలో పడిపోయి పాడైపోయి ఎంతమంది యవనస్తులు పాడైపోతున్నారు. ఎంతమంది కాపురాలు, కుటుంబాలు పాడైపోతా ఉన్నాయి కదా. అయినా ఇంత చెప్తున్నా కానీ ఏమాత్రము చెవి ఇవ్వడం లేదు, ఏమాత్రం లోబట్టం లేదండి. మొన్న పాస్టమ్మ ఆ వాక్యం వింటూ ఉంటుంది. ఆమె ఏదో తిప్పేసింది, ఏదో ఒక భయంకరమైన దృశ్యం ఆమె కనబడింది. ఇది ఎందుకు వస్తుంది దీంట్లో అడిగింది నన్ను. నేను చెప్పా, అవన్నీ వస్తుంటాయి దాంట్లో, అందుకని ఏదంటే అది కలిపెట్టు, మాకు అవసరమైన దాన్ని ఓపెన్ చేసుకొని చెప్పా. హల్లెలూయా. ఆమె షాక్ తిన్నదనమాట ఒక దృశ్యం చూసి. ఇదేంటిది, దీంట్లో ఇది వస్తుంది వాక్యాల మధ్యలో అన్నది. అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉందా ఆ సెల్ ఫోన్లో? హలో, మంచి కోసమే దాన్ని ఉపయోగించుకోవాలి తప్ప చెడుకు ఉపయోగించుకోకూడదు. కానీ ఎవరు దాన్ని చూసి అది ప్రమాదం అని, ఒకవైపు ప్రమాదం అని ఎరిగి ఆ ప్రమాదకరమైన దాని నుండి ఎంతమంది పారిపోతున్నారు, ఎంతమంది దానిని, ఆ ప్రమాదకరమైన వాటిని టచ్ చేయకుండా ఎంతమంది ఉండగలుగుతున్నారండి? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.
కొంత ఉండగలుగుతున్నారు. పెద్దలు ఉండడం లేదు, పిల్లలు ఉండడం లేదు. పసిపిల్లలు చూసి పాలు తాగే పిల్లలు వాళ్ళకి సెల్ ఫోన్ ఇస్తేనే వాళ్ళు ఏడవకుండా ఆగిపోతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు ఏడవకుండా ఉండాలని ఆ సెల్ ఫోన్ ఎత్తి వాళ్ళకి ఇస్తున్నారు. ఆ రేడియేషన్, ఆ కిరణాలు, ఆ శక్తివంతమైన ఆ కిరణాలు ఆ బిడ్డల యొక్క మెదడు మీద ఎంత ప్రభావం చూపుతున్నాయి, కళ్ళ మీద ఎంత ప్రభావం చూపుతున్నాయి పిల్లరా. ఇచ్చేస్తున్నారు ఏడుస్తున్నారని. చిన్న పాలు తాగే పిల్లలు కూడా టకటక కొట్టుకుని ఏదో ఓపెన్ చేసుకొని చూసేస్తా ఉన్నారు. నా బాధ ఏంటంటే అలాగ వాళ్ళు అవి టచ్ చేసేటప్పుడు ఈ అశ్లీలమైనటువంటి ఆ బిడ్డల ఆ కండల్లో పడి వాళ్ళు ఏమైపోవాలా అనేది నా బాధ అంతా. నేను అప్పుడప్పుడు మీతో పంచుకునేది నా బాధ ఇదే. ఇప్పుడు మా పాస్టమ్ గారు తట్టుకోలేక చెప్పింది కదా, ఇదేందండి ఇది అని అడిగింది నన్ను. నువ్వు దాన్ని ఎందుకు టచ్ చేసావని నేనన్నా. నేను వాక్యం కోసం టచ్ చేస్తున్నా, అది వచ్చింది అన్నది. జాగ్రత్త, అయినా టచ్ చేయబాకు, నీకు అవసరమైన జాగ్రత్తగా చూసుకొని చెప్పా. కొంతమంది వాంటర్లీ చూస్తూ ఉన్నారు, కొంతమంది అయితే అది పనిగా ఓపెన్ చేసుకొని చూస్తున్నారు అనమాట. ఇక్కడ బైబిల్ చూస్తే పారిపో అంటున్నారు. పారిపోవాలి, వాటికి దూరంగా ఉండాలి. మనము దూరంగా ఉండాలి, మన బిడ్డలు దూరంగా ఉండాలి, మన బిడ్డలు దూరంగా ఉండాలి. పిల్లలు అర్థం చేసుకోండి దయచేసి. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? ఎంతమంది వింటున్నారు? సరే, విని ఎంతమంది చెయ్యాలి, నిజంగా కంట్రోల్ అవ్వాలి అని ఎంతమంది నిజంగా ఆలోచిస్తున్నారు చెప్పండి. నిజంగా వీటన్నిటి నుంచి పారిపోవాలి, వాటి ప్రభావం మా మీద, మా బిడ్డల మీద, మా బిడ్డల మీద పడకూడదని నిజంగా ఈ వాక్యం వినేటప్పుడు ఎంతమంది నిజంగా ఆలోచిస్తున్నారు చెప్పండి. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్, ప్లీజ్. కనీసం ఆలోచన చేయండి. శక్తి లేదు కదా. ఇందాక మనం అందుకని ఆరాధన పాట పాడేటప్పుడు చెప్పింది, ఇంద్రియ నిగ్రహ శక్తి పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. మన సకల ఇంద్రియములను కంట్రోల్ చేసే పవర్ పరిశుద్ధాత్మకు ఉంది. హలో, మన ఇంద్రియాలంటే అవయవాలు. అది కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే అది జరుగుతుంది. మనకు కానీ, మన బిడ్డలకు కానీ, బిడ్డలకు కానీ. అయ్యో నా మాట వినడం లేదని జుట్టు పీక్కొని తలబగలు కొట్టుకొని ఆఖరికి ఏమి చేయలేక సూసైడ్ చేసుకొని చచ్చేది కాదు. క్రైస్తవులమైన మనము ఆ సూసైడ్ స్పిరిట్స్ చేతుల నుండి, సకల ఈవిల్ స్పిరిట్స్ నుంచి మనము విడుదల పొందినటువంటి వాళ్ళం. మనం చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఏ క్రైస్తవుడు, ఏ క్రైస్తవురాలు నిజంగా క్రీస్తుని ఫాలో అయితే, ప్రభువుని ఫాలో అయితే, ఆయన ఆత్మతో నడిపించబడితే సూసైడ్ అటెంప్ట్ చేయలేడు. అన్నిలో ఒకవేళ చేస్తారేమో. కానీ ఎంతమంది క్రైస్తవులు భయంకరంగా సూసైడ్ చేసుకుని చనిపోవడం చూస్తున్నాం. అంటే వాళ్ళల్లో హోలీ స్పిరిట్ అనాయింట్మెంట్ లేదు, పరిశుద్ధాత్మ అభిషేకం లేదు వాళ్ళల్లో. సూసైడ్ స్పిరిట్, శాటనిక్ స్పిరిట్, సాతానాత్మ పనిచేస్తుంది. అందుకనే చచ్చిపోవాలనిపిస్తుంది. ఊరో ఏదో వేసుకొని, లేకపోతే ఎక్కడో దూకో, ఎక్కడో పారిపోయో అయిపోతున్నారు అనమాట. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియలేదు. చాలామందికి తెలియదు. ఈ దురలవాట్లన్నిటి వెనక ఈ భక్తిహీనులతో కూడా ఉన్నది దుష్టుడైన అపవాది, వాడి అనుచరులైన దురాత్మలు, దయ్యములు, వాటి ప్రభావాలే. వాటి వల్లనే అలా అయిపోతున్నా. అందుకనే వాటి నుంచి విడుదల చేసి, అంటే విమోచించి, రక్షించి, ఇక అవి మరలా చేరకుండా దేవుడు మనకు పరిశుద్ధాత్మను బహుమానంగా ఇచ్చాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. అర్థమైందండి? ఒకసారి చదువుతారా? అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 38వ వచనం ఒకసారి చదవండి. పేతురు సువార్త ప్రకటిస్తూ మాట్లాడుతున్న మాటల్లో ఆయన సువార్త అంతా ప్రకటించిన తర్వాత కొంతమంది వారు చేసిన తప్పు తెలుసుకొని వాళ్ళ హృదయాలు నొచ్చుకొని, అక్కడ ఏమని రాయబడింది తెలుసా? పొడవబడినాయంట.
బాగుతో కత్తితో పొడిచినట్టుగా ఉంది. వాళ్ళు చేసిన ఆ తప్పు. యేసు ప్రభువుని పొడిచి కొట్టి చంపారే, వాళ్ళంతా వాళ్ళ హృదయాలు పొడవబడ్డాయంట. బాగుతో గుచ్చుకున్న పొడవబడినంత బాధ కలిగి, అయ్యా ఇప్పుడు మేము ఏం చేయాలో మాకు తెలియలేదే, మేము ఆ రోజు తెలియక చేసామంటే అప్పుడు చెప్తున్నాడు అనమాట, సరే మీరు మారు మనసు పొందండి, మీరు చేసిన పాప క్షమాపణ నిమిత్తము ఎవరినైతే మీరు హింసించి పొడిచి కొట్టి చంపారో ఆ యేసు నామములో మీరు బాప్తిసం పొందండి, ఆ పాపము క్షమించబడిపోతుంది అని చెప్పాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడ్డాడు. హల్లెలూయా. అప్పుడు 3,000 మంది బాప్తిసం పొందారండి. ఎంతమంది? 3,000 మంది. వాళ్ళకి దేవుడిచ్చిన గిఫ్ట్ ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం. హల్లెలూయా. అందుకని పేతురు చెప్పినటువంటిది అదే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసునామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరం పొందుతారు. మేము పొందుకున్నటువంటి ఆ వరము మీరు కూడా పొందుకుంటారు. అది మీకు మాత్రమే కాదు, మీ పిల్లలకి, దూరస్తులకి అని రాయబడింది. చదవండి, కంటిన్యూ చేయండి. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, చప్పలు కూడా దేని మహిమపడదాం. ప్రైజ్ అలాట్. దూరస్తులు అంటే మనము, మీకంటే ఇజ్రాయేలీలకి యూదులకి, మీ పిల్లలకంటే ఇజ్రాయేల్లో యూదుల పిల్లలకి. అందుకనే గాడిద పిల్లను ఇప్పుకోరమ్మన్నాడు. ఎప్పుడు? మట్లాదివారం రోజు, యెరూషలేము జయప్రవేశం రోజు. ఆ గాడిద పిల్ల, ఆ గాడిదేమో ఇజ్రాయేలీలని యూదులను చూపిస్తుంది, ఆ పిల్ల వాళ్ళ బిడ్డలను చూపిస్తుంది అన్నమాట. వాళ్ళని విడిపించడానికి వచ్చాడు. అంత మాత్రం కాదు, యోహాను సువార్త 10వ అధ్యాయంలో నా ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు కూడా నాకున్నాయి, వాళ్ళు దూరస్తులు అంటే నీవు నేను మనము. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. వాళ్ళని మనల్ని ఈ లోకంలో యేసుక్రీస్తుని విశ్వసించే వాళ్ళందరినీ ఒక మందగా చేసి, ఒక దొడ్డిగా చేసి సంఘంలో పెట్టి, ఆ సంఘం అనే శరీరానికి హెడ్గా యేసయ్యనే ఉంచేశాడు తండ్రి. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపడదాం. కాబట్టి ఎంత చక్కగా ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకు దూరస్తుల కంటే, ఆ దూరస్తుల్లో ఉన్నామండి. ఏ యోగ్యత లేని మనము ఇజ్రాయెల్తో సహపౌరులు గాక, వాగ్దాన నిబంధనల్లో పాలిభాగస్తులు లేక, లోకములో నిజ దేవుడు లేక, దేవుడు కాని దాన్ని, వ్యర్థమైన దాన్ని పూజించుకుంటూ అనేక ఆచార సాంప్రదాయాల్లో మునిగి నశించిపోతున్నటువంటి నిన్ను నన్ను ఆయన ఇజ్రాయేలీలతో పాటు మనలను కూడా రక్షించాడు. హల్లెలూయా. అందుకనే కదండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు. ఆ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ప్రతివాడు అంటే లోకములో ఉన్న ప్రతివాడు రక్షించబడాలని, వాళ్ళు విడుదల పొందాలని దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపాడు. చప్పలు కూడా దేవుని మహిమపడదాం. కాబట్టి ఒకప్పుడు వాళ్ళకే దేవుడు అంటే, అది ఎఫ్ఎస్సీ పత్రిక 2వ అధ్యాయం చదివితే ఆ మర్మం మీకు బాగా అర్థమవుతుంది. హల్లెలూయా. బాగా చదవాలి అది కూడా, 2వ అధ్యాయం. ఈ మర్మం అంటే యూదులు ఇజ్రాయేలీలతో అన్యులను ఎలా కలిపాడు అనేది మర్మం అన్నమాట. హల్లెలూయా. యూదులు ఇజ్రాయేలీలతో లోకంలో ఉన్నటువంటి అన్యుల జాతుల వాళ్ళమైన మనం అందరినీ యేసుక్రీస్తునందు కలిపి ఒక్క కుటుంబంగా చేశాడంట. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ గాడ్.
అది ఒక మర్మం అని రాశాడు పౌలు గారు. ఒకసారి చదువుతాం, దేనికైనా మంచి మీకు అర్థం కావడానికి. అపోస్తుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయం. క్షమించండి, ఎఫ్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారులనై ఉన్నారు అనున్నది. చప్పలు కొట్టి దేవుని మహిమ. ప్రైజ్ గాడ్. అర్థమైందండి? ఇది మర్మం. అంటే దేవుడు ఏర్పరచుకున్న యూదులు ఇజ్రాయేలీలతో క్రీస్తు యేసునందు మనలందరినీ ఒక సంఘముగా, ఒక కుటుంబంగా, ఒక ఇల్లుగా కట్టేశాడు, చేసేసాడు. హల్లెలూయా. ఇది ఆయన దయాపూర్వకమైన సంకల్పం. చప్పలు కొట్టి దేవుని మహిమ. ప్రైజ్ గాడ్. ఆయన దయా సంకల్పం అండి. లేకపోతే మనం ఎట్టబోయి ఉండేవాళ్ళము. కాబట్టి ఈ యొక్క మర్మం ఎరిగినటువంటి నీవు నేను ఎవరిని ఫాలో అవ్వాలి? మనము ఎవరి అడుగు జాడలైతే మనకు మాదిరిగా ఉంచబడ్డాయో ఆ అడుగు జాడలనే మనము వెంబడించాలి. చాలాసార్లు చెప్పుకున్నాం కదా ఈ సబ్జెక్ట్లోనే. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. అందరు తీయండి, బైబిల్ తెరవండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. హల్లెలూయా. మనము దేవుడు చెప్పినవి, ఆయన అపోస్తుల ద్వారా చెప్పబడినవి అన్నీ నేర్చుకుంటున్నామండి. హలో, ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నామండి. కానీ మనకు మాదిరి ఉంచిపోయినటువంటి క్రీస్తు యేసు యొక్క అడుగు జాడల్లో నడుస్తున్నామా? ఇంకెవరు అడుగు జాడల్లో నడుస్తున్నావు? భక్తిహీనులతో పోయి నడుస్తున్నావేమో. భక్తిహీనుల యొక్క అడుగు జాడల్లో నువ్వు నడుస్తున్నావు, వాళ్ళ మార్గాల్లో నడుస్తున్నావేమో. ఎంత ప్రమాదమో విన్నాం. వాళ్ళు కీడు చేయిందే నిద్ర రాదంట వాళ్ళకి. వాళ్ళని వెంబడించేటటువంటి వాళ్ళని పడదోయిందే నిద్ర రాదంట. అంత మాత్రం కాదు, వాళ్ళను చంపేవాళ్ళు, వాళ్ళని దోచుకునేవాళ్ళు, వాళ్ళ మానాన్ని దోచుకునేవాళ్ళు, మంచి బిడ్డలను పాడు చేసేవాళ్ళు. అందుకనే జాగ్రత్త. భక్తిహీనుల అడుగుజాడల్లో కాదు మనం నడవాల్సింది, మన ప్రభువైన యేసయ్య అడుగుజాడల్లో, యేసయ్య అనే మార్గంలో హల్లెలూయా మనం నడవాలి. మన బిడ్డలకు నేర్పించాలి. అప్పుడే మనము సురక్షితంగా ఉంటాం. హల్లెలూయా. మనము సురక్షితంగా ఉంటాం, ఆశీర్వాదకరంగా ఉంటాం, ఆశీర్వదించబడతాము, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. హల్లెలూయా. దానిని కీర్తనకారుడు చాలా స్పష్టంగా రాశాడు. మొదటి కీర్తన మొదటి 3 వచనాలు చదివి ముగించుకుందాము. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు
అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయో సఫలమగును. చూశారండి? హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేని మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్. ఇదండి మనకు దేవుడు కలుగజేసిన ధన్యత. దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గాల్లో నిలవకుండా, అపహాసకులు కూర్చుండే చోట్ల కూర్చోకుండా, ఈ విధంగా మనమంతా ఇప్పుడు కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాం కదా. సంఘముగా కూడి, సమాజముగా కూడి, ప్రతి క్రైస్తవ కుటుంబంలో కుటుంబముగా కూడి, కుటుంబ ప్రార్థన, సంఘంగా కూడి వచ్చాం. చాలా సంతోషం. కుటుంబంలో కుటుంబంతో చేరి ఎంతమంది ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటున్నారు? ప్లీజ్ చేతి చూపిస్తారా? బాగా చూపించమ్మా. ఫ్యామిలీ ప్రేయర్, ఇప్పుడు సంగమంలో అందరం కలిసి ఉన్నాం కదా, అలాగనే ప్రతి క్రైస్తవ కుటుంబంలో కుటుంబస్తులందరూ కూర్చొని కుటుంబ ప్రార్థన చేసుకోవాలా. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. కుటుంబ ప్రార్థన వల్ల కుటుంబము చాలా శాంతి, సమాధానము, ఐక్యత, ప్రేమ, అనురాగాలు కలిగి చాలా పీస్ఫుల్గా ఆ ఇంట్లో వాళ్ళు జీవించగలుగుతారు పిల్లరా. నా అనుభవం చాలాసార్లు చెప్పాను మీకు నేను, కానీ ఇప్పుడు చెప్పను, టైం అయిపోయింది. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే, నువ్వు క్రైస్తవురాలు అయితే, హల్లెలూయా, సంఘములు ఇప్పుడు ఎట్ట కలిసి వచ్చావో, అందరు కూడి ఎట్లా మనం ఆరాధన చేస్తున్నామో, వాక్యాన్ని చదివి ధ్యానిస్తున్నామో, ప్రార్థనలు చేస్తున్నామో, అదేవిధంగా నీ కుటుంబమునంతా సమకూర్చుకొని నీవు దేవుని స్తుతించి, కీర్తించి, ఆరాధించి, వాక్యం చదివి ధ్యానించుకొని ఆ తరువాత నీ పనులకో లేక నీ పడకకో మీ పడకలకో వెళ్ళాలి. హల్లెలూయా. ప్లీజ్ నా చేతులు జోడించి మనవి చేస్తున్నా, చేసి చూడండి మీరు. అదే ఇప్పుడు ఆయన ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఏంటి, ఎలా ఉంటాడంటే, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. హల్లెలూయా. సరే, చేతికొచ్చాడు రా బిడ్డ అంటుంటారు ఇలా. ఎప్పుడు మీరా? హలో, ఏం రాజు వింటున్నావా? కొంతమంది చేతికొచ్చిన బిడ్డ పోయాడో అని ఏడుస్తున్నారు. హలో, చేతికొచ్చిన బిడ్డ పోయింది, చేతికిచ్చిన బిడ్డ పోయాడు. ఎంతమంది అండి, ఎంతమంది భయంకరమైన విషయాలు చూస్తున్నామండి. ప్లీజ్, ఎందుకు? దుష్టుల ఆలోచన చొప్పున నడవడం, పాపుల మార్గంలో నడవడం, అపహాసకులు కూర్చుండే చోట్ల కూర్చోవడం, భక్తిహీనుల మార్గాల్లో పోవడం, చేతికొచ్చిన బిడ్డలు పోతున్నారు. కానీ 127వ కీర్తన ప్రకారం మన బిడ్డలు బలవంతుని చేతిలోని బాణముల వంటి వాళ్ళు కావాలా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ఓ తండ్రి, నీ బిడ్డలు నీ యొక్క అంబుల పొదిలో బలమైన బాణాలుగా, దేవుని అంబుల పొదిలో కూడా బలమైన బాణాలుగా ఉండాలి. నీకు ఉపయోగకరంగా, సంఘానికి అనగా దేవునికి ఉపయోగకరంగా, సమాజానికి కూడా ఉపయోగకరంగా ఉండాలి. మనము మన బిడ్డలు అలాగ సాగాలంటే గుళ్ళో మాత్రం కలుసుకునేది కాదు. ఫ్యామిలీ ప్రేయర్ ఈజ్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకా చెప్పాలంటే వెరీ వెరీ నీడ్, అవసరం. అర్థమవుతుందండి? ఏమన్నా చేయడానికి ఈ రోజన్నా స్టార్ట్ చేస్తామని ఏమన్నా ఆలోచిస్తున్నారా? ఏదో చెప్పుకొని పోనీ పాస్టర్ని, మనం చేసేది మనం. అయ్యో, ఒకరోజు కీడు చేస్తారంట, పడతోస్తారంట, ప్రాణాలు. మన ప్రాంతాల్లో కూడా ఏమి చూసామండి,
ఒకని చంపేసి పెన్నా నదిలో పూడ్చిపెట్టారు. మొన్న ఏకజావన ప్రార్థనలో కూర్చో ఉన్నా, అందరూ కొన్ని విజ్ఞాపనలు చేసి ప్రార్థన చేస్తుంటాం. ఏకజావన ప్రార్థన చేసిన కళ్ళు మూసుకుంటాం కదా, దర్శనం వస్తూ ఉంది. ఒక దర్శనం, పెన్నా బ్రిడ్జి మీద ఒక ఆటో పోతా ఉంది. మన నెల్లూరు పెన్నా బ్రిడ్జి మీద ఆటో ఉన్నట్టుండి గోడమిడికి వచ్చారు. దాంట్లో నుంచి ఒకరిని వేసేసారు ఆ నదిలో, పెన్నా బ్రిడ్జి కాడ కింద నీళ్ళు లేవు. మగ మనిషో ఆడ మనిషో తెలియదు, కానీ బోళ్ళ పడిపోయింది, నగ్నంగా వస్త్రాలు లేకుండా పడేశారనమాట. ఏంటి దర్శనం వచ్చింది ఇప్పుడు అని ఇంకా సంఘం, అప్పుడు ఉన్న మా ఏకజావన ప్రార్థన గ్రూప్ ఉంది కదా మనకు ప్రతిరోజు, వాళ్ళకి చెప్పా ఇట్లా దర్శనం వచ్చింది, ప్రార్థన చేస్తామని. అందరం కలిసి ఇలాంటివి జరగకుండా కాపాడు ప్రభుని ప్రార్థన చేశాం. హలో, ఎన్ని పేపర్ న్యూస్లో టీవీలు ఎన్ని చూస్తున్నామండి. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? అనేక క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఎందుకు జరుగుతున్నాయి? వాక్యానుసారంగా చేయకపోవడమే. అంత మాత్రం కాకుండా అతడు చేయనదంతయు సఫలమగును. నీ బిడ్డలు నీ చేతికి వస్తారు. ఖచ్చితంగా వాక్యాన్ని ధ్యానించే వాళ్ళైతే కుటుంబంలో సంఘములో వాక్యాన్ని ధ్యానించే తగిన సమయం అంటే చేతికొచ్చిన బిడ్డలు నీకు ఉపయోగపడతారు ఆ సమయంలో. హల్లెలూయా. రెండవది, అతడు చేయనదంతయు, ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాడా, సఫలమైపోద్ది. హల్లెలూయా. హలో, ఒక విత్తనం వేస్తాడా, 100 ఫలం వస్తుంది. చెప్పలు కూడా దేనిమైపోతాం. ప్రైజ్ గాడ్. ప్రతి ప్రయత్నం సఫలమవుతుంది. ఎంతమంది ఎన్నో ప్రయత్నాలు చేసి 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 అప్పులు పాలైపోయి ఒక్క ప్రయత్నము కూడా సఫలం కాకుండా ఉన్నారు తెలుసా ప్రియులరా? కారణం ఏమిటి? ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ నీ ప్రయత్నమును సఫలం చేసే దేవుని సన్నిధులను ఉండడంలా, దేవుని వాక్యాన్ని ధ్యానించడంలా, సహవాసంతోనూ కుటుంబంలోనూ వాక్యము లేదు, పర్సనల్ మెడిటేషన్ కూడా లేదు, వ్యక్తిగతంగా కూడా వాక్యము లేదు, చదివేది లేదు, ప్రార్థన లేదు. దయచేసి ప్లీజ్ మరొక వారం మరికొన్ని విషయాలు ధ్యానించుకుందాం. అందరూ తల ఉంచండి, కళ్ళు మూసుకోండి ప్లీజ్. హల్లెలూయా, హల్లెలూయా. ఊరికనే ఏదో వినేసి పోతున్నట్టుగా, ఏదో క్రైస్తవులం కదా గుడికి పోవాలి ఆదివారము, ప్లీజ్ దయచేసి అలాంటి ఆలోచన తీసేసుకోండి. ప్లీజ్ ప్లీజ్ దయచేసి నా చేతులు జోడించి, సంఘ కాపరిగా నా చేతులు జోడించి మనవి చేస్తున్నాను. ప్లీజ్ విన్న వాక్యం ప్రకారము చేయడానికి ప్రయత్నించండి. పరిశుద్ధాత్మ దేవుడు ట్రై. నువ్వు ట్రై చేయి, దేవుడు సహాయం చేస్తాడు, బలపరుస్తాడు. ఎన్నో విషయాలు ఖచ్చితంగా లేపి అన్నం తినకపోతే భోజనం పెట్టిస్తాం కదా, అలాగనే లేపి కొట్టైనా సరే ఎందుకు కుటుంబ ప్రార్థనలో కూర్చోబెట్టుకోకూడదు? కొట్టి అది ఇది చేపిస్తాం, కొట్టైనా గుడికి ఎందుకు తీసుకురాకూడదు? ప్లీజ్ ఆ భక్తిహీనుల మార్గాలకు పోకుండా మనము వాటి నుంచి పారిపోవాలంట. పారిపోదాం ప్రియులరా. వద్దు, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. తిమోతితో యవ్వనిచ్చల నుండి పారిపో అన్నాడు పౌలు గారు. యవ్వనిచ్చల నుంచి పారిపో. దైవభక్తి కలిగినటువంటి క్రీస్తు అడుగుజాడు నడిచే వాళ్ళని వెంబడించు, భక్తి పరుల్ని, ప్రార్థన పరుల్ని వెంబడించు, పరిశుద్ధులను వెంబడించు అని చెప్పాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం అయితే జారత్వం నుంచి పారిపో. అదే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయంలో అయితే విగ్రహారాధనకు దూరంగా పారిపో. ఆలోచించండి. అదేముందులే అని చెప్పి విగ్రహారాధనలు అత్తుకోబోతా ఉన్నాను. ప్రార్థించుకుందాం ప్రియులరా. ప్లీజ్ విన్న వాక్యాన్ని బట్టి ఎవరైనా ఒక్కరు భారంతో ప్రార్థన చేస్తారా? వెంటనే మీ చేయి చూపిండి, మీకు మైక్ అందిస్తాము, ప్రార్థన చేయండి. ఎవరైనా స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ ఒక్కరు
హల్లెలూయా రబ్బా. త్వరగా రెడీగా ఉండాలి, నువ్వు చేయెత్తిన తర్వాత కాదు. హల్లెలూయా రబ్బా. ప్లీజ్ డోంట్ మూవ్. మహాపరిశుద్ధుడా, ప్రేమ కనికరములు గల దేవా, ఈ హృదయ కాలములో నా తండ్రి నాయన, నీ పరిశుద్ధ దినాన్ని నా తండ్రి నాయన, నీ దైదాసుని నా తండ్రి నాయన ఆత్మపూర్ణులుగా చేసి నా తండ్రి నాయన, అయ్యా నువ్వు మాట్లాడేవయ్యా నాయన, అయ్యా నువ్వు మాట్లాడేవు నా తండ్రి నాయన, అయ్యా దుష్టుల నుంచి నా తండ్రి నాయన పారిపోమ్మంటున్నావు నా తండ్రి నాయన. దేవా అయ్యా హృదయ కాలములో నా తండ్రి నాయన భక్తిహీనుల నుంచి నా తండ్రి పారిపోమ్మంటున్నావు నా తండ్రి నాయన. వాళ్ళు కీడు చేస్తాడు, వాళ్ళు పాడు చేస్తాడు అని చెప్పి నాయన వాళ్ళు తప్పించుకొని దూరముగా నా తండ్రి నాయన పారిపోమ్మంటున్నావు నా తండ్రి నాయన. దేవా నాడు నా తండ్రి నాయన ఆ యోసేపు నా తండ్రి నాయన పోతే భార్య విషయంలో నాయన ఎలా వస్త్రములు కూడా ఇడిసి నా తండ్రి నాయన తన ఆత్మ కలవారైన తండ్రి నాయన దేవుని శక్తి చేత నాయన ఎలా పారిపోయాడో నా తండ్రి నాయన. అయ్యా ఇప్పుడు కూడా ఈనాడు లోకములో కూడా నా తండ్రి నాయన మానవుడు నా తండ్రి అనేక విధాలుగా నా తండ్రి నాయన పాపములో చిక్కుని పోతున్నారయ్యా. అయ్యా వాళ్ళ గురించి నా తండ్రి హెచ్చరికలు చేసావు నాయన. హృదయ కాలములో నాయన ఆ పాప బంధకాల నుంచి నా తండ్రి నాయన పారిపోవుటకు నా తండ్రి నాయన హృదయ కాలములో నాయన మాట్లాడావు నా తండ్రి. దేవా అయ్యా దేవాదిమైన దేవుడా మహిమా స్వరూపుడు గొప్ప తండ్రి నాయన, అదిగో పరలోకపు తండ్రిని లోకానికి ఎందుకు వచ్చాడు నా తండ్రి నాయన. ప్రతి ఒక్కరూ మానుమర్చి పొందాలని, ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపం చెందాలని, ప్రతి ఒక్కరూ పాప క్షమాపణ పొందాలని, ప్రతి వాడు రక్షించబడాలని చెప్పి నా తండ్రి లోకానికి వచ్చావు నా తండ్రి నాయన. అనేక మందిని రక్షించిపోతున్నారే, నరకాకే బలైపోతున్నారే నా తండ్రి నాయన. దుష్టుల ఆలోచన నడుస్తున్నారే నా తండ్రి నాయన. పాపుల మార్గం నిలుస్తున్నారు నా తండ్రి. అపవాదులు కుడుతున్న చోట కూర్చుంటున్నారు నాయన. అయ్యా అలా కాకుండా దివారాత్రులు నా తండ్రి నాయన నిన్ను ధ్యానించమంటున్నావు, నిన్ను మహిమపరచమంటున్నావు, నిన్ను ఘనపరచమంటున్నావు నాయన, నిన్ను కొనియాడమంటున్నావు నా తండ్రి నాయన. అయ్యా ప్రతి బిడ్డ నా తండ్రి నాయన నీ ఆత్మతో నడిపించుకొని నా తండ్రి నాయన ఈ యొక్క పాపుల మార్గం నడవక నా తండ్రి నాయన వాళ్ళు త్రోవలో కూర్చుండక నా తండ్రి నాయన. అయ్యా నీ నామమును స్తుతించే బిడ్డలుగా చేయండి, నీ నామమును ఘనపరిచే బిడ్డలుగా చేయండి నాయన. ఆ భక్తిహీనుల మార్గం నీకు పోవకుండా నా తండ్రి నాయన వాళ్ళు ప్రేరేపించండి నాయన. లోకంపై భయంకరముగా ఉంటుంది నాయన. దేవా అయ్యా మేమందరము నా తండ్రి నాయన నిన్ను పోలి నడుచుకోవాలి నా తండ్రి నాయన. నీ ఆత్మ కలవారిగా ఉండాలయ్యా, నీ శక్తిని కలవారిగా ఉండాలయ్యా. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మను శక్తిని పొందిన తండ్రి నాయన నీ నామమున్నాయన మహింపరిచేవారిగా ఉండాలయ్యా. అనేక మంది బిడ్డలు నా తండ్రి నాయన అయ్యో నీ శక్తి లేక నాయన భక్తిహీనులైపోయిన తండ్రి నాయన పాపములో చిక్కుని పోయినాయన అయ్యో భయంకరమైనటువంటి మరణాలు చెవి చూస్తున్నారు కదా ప్రభు. అయ్యా ఉదయ కాలంలో నాయన నీ దైదాచుడు హెచ్చరికలు చేశాడు నా తండ్రి. ఇంకా నాయనను నాయన తల్లిదండ్రులు తన బిడ్డలను నా తండ్రి సరి చేసుకుని నా తండ్రి నాయన అయ్యా ఇదిగో నా తండ్రి నీ నామమును ఘనపరిచే వారిగా ఉండటం కూడా నాయన సహాయం దయచేయి నాయన. ఆ ఇచ్చిన వాక్యాన్ని నాయన అయ్యా వచ్చిన ప్రతి బిడ్డ నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుని నా తండ్రి నాయన ఈ లోకములో నా తండ్రి నాయన దేవుని మహింపరచాలి, ఆయన నామమును ఘనపరచాలి నా తండ్రి. దేవా అయ్యా నీ దగ్గర హస్తముల ద్వారా ముట్టి ఆదరించ బలపరచమని నీ కాపుదల భద్రత ఆదరణ నా తండ్రి నాయన ప్రతి బిడ్డకు దయచేసి నా తండ్రి నాయన నిత్యము అనినిత్యము అన్ని వేళ అన్ని సమయాల్లో నా తండ్రి నాయన వాళ్ళు ఆదరించి బలపరచమని యేసయ్య నామమున వినయతో వేడుకొని ప్రార్థన చేస్తున్నావు నా పరమ తండ్రి. ఆమేన్. సర్వశక్తి గల దేవుడు మన ప్రార్థన విజ్ఞాపనలు ఆలకించినందుకు చేతులెత్తి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దామా. దేవా స్తోత్రం.